ఈ ఒక్క విషయాన్ని గమనించు. స్వతంత్రత అంటే ఏంటి? బ్రిటిష్ వాడి పరిపాలనలో నుంచి భారతదేశం అధికార వ్యామోహ పరిపాలకుల చేతిలోకి రావటం. అంతేనా? స్వతంత్రత దేశాధికారులకు వచ్చింది, వ్యక్తిగతంగా మనిషికి రాలేదు. ఎందుకో కారణం చెప్పనా? పదవి, డబ్బు, మత పిచ్చి, కుల పిచ్చి, రాజకీయ అధికారం ఉన్నవాడి చేతిలో నీ జీవితం ఉంది. మత పిచ్చి పట్టుకుని మతం ముసుగులో కొట్టుకున్నవాడి చేతిలో నీ జీవితం బలంగా పెట్టావు. కులపిచ్చి ఉన్నవాడి చేతిలో నీ జీవితాన్ని నలిగిపోయేలా బ్రతుకుతున్నావు. అధికారం కోసం ఒక మతం స్థాపించి మతాలను రెచ్చగొట్టి సనాతన ధర్మం అనే పేరుతో జనాలను మోసం చేయటం. నీకు ఇందులో ఉంది స్వతంత్రత? గుండెల మీద చేసుకుని చెప్పు. నీకు ఈరోజు స్వతంత్రత ఉందా? మనిషిని మనిషిగా చూడడం మానేశారు. మతంలో వెతుకుతున్నారు, కులంలో వెతుకుతున్నారు, డబ్బులో వెతుకుతున్నారు. నిన్ను కూడా అలా తయారు చేసేశారు వాళ్ళ స్వలాభాల కోసం. వీటి నుంచి బయటికి రా. అప్పుడు చెప్పు గర్వంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. పొరుగువాడైన శత్రువును కూడా ప్రేమించమని చెప్పే భగవంతుని ఆత్మ మనిషి హృదయంలో లేకపోవడమే నిజమైన బానిసత్వం. నీలో భగవంతుడిని ఉంచుకో, ఇంకొకడిలో భగవంతుడిని వెతుకు. కులాన్ని, మతాన్ని, అధికారాన్ని, డబ్బును కాదు. అర్థమవుతుందా? అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.